What's up guys, welcome to my channel. This is Nagesh, welcome to my channel. Discover Nagesh. So friends, ఈరోజు వచ్చేసి రామేశ్వరం చూసారుగా స్టార్టింగ్లోనే ట్రైన్ నుంచి. సో ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాను. సో ఆ వీడియో ఎలా వచ్చింది ఏంటనేది మీరు చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో ఇది అప్పర్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పటివరకు మనం లోవర్ బ్రిడ్జ్లో ట్రైన్లో ట్రావెల్ చేసిన వీడియో చూసాం. ఇది అప్పర్ బ్రిడ్జ్. అప్పర్ బ్రిడ్జ్ నుంచి సైడ్ వ్యూ ఏదైతే ట్రైన్ వెళ్తుందో చూడండి. ఇదంతా రామేశ్వరం. బిఫోర్ మన టెంపుల్ వెళ్ళే ముందు రామేశ్వరం దగ్గరలో ఉన్న ఒక పెద్ద వంతెన ఏదైతే ఉందో అదే అనమాట. దాని పక్క నుంచి ఏంటంటే ఇలా ఏమంటారు రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా ట్రైన్, ఇలా కనిపించింది. అండ్ ఆ మధ్యలో లింక్ ఏదైతే ఉందో అది రెండు ఏదైనా పడవ వచ్చినప్పుడు ఓపెన్ అయిపోతాయి. అంటే ఇటు సైడ్ ఒకటి పాయల్లా అయిపోతాయి. సో చూసారు కదా. సో ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అదే ట్రైన్ బ్రిడ్జ్, అది వరల్డ్లోనే డేంజరస్ బ్రిడ్జ్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మునిగిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ అంట. సో నాకు తెలియదు ఏమైతే ఉందో. ఇది అప్పర్ బ్రిడ్జ్, అంటే వెహికల్స్ వెళ్ళడానికి మాత్రం. ఎలా అంటే బస్సులు ఇంకా కార్లు ఎక్సెట్రా వాటి కోసం ఇది. సో మనం ఇంకా టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ లోపల ఏం జరిగిందో నేను చూపిస్తాను. అయితే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రామనాథేశ్వర స్వామిని శ్రీరాముడు శివుణ్ణి కొలవాలనుకుంటాడు. ఎలా అంటే ఒక పెద్ద శివలింగం ప్రతిష్ఠించాలని ఇక్కడ అనుకుంటాడు. హనుమంతుడిని హిమాలయాలకు వెళ్ళి ఒక పెద్ద శివలింగం తీసుకురమ్మంటే కొంచెం సమయం ఎక్కువ పట్టి అక్కడే ఉన్న సీతాదేవి గారు చిన్న లింగాన్ని ప్రతిష్ఠించడం అంటే చిన్న లింగాన్ని తయారు చేస్తుంది. ఆ లింగం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఉందని జనాలు అంటే పర్యాటకులు ఇంకా భక్తులు అందరూ నమ్ముతుంటారు. సో అదే అని తెలిసింది. శ్రీ రామనాథేశ్వర స్వామి దేవాలయం అంటారు దీన్ని. ఈ కారిడార్ అంటే ఉంది కదా లోపల, గుడి లోపల మనం వెళ్ళడానికి మొత్తం ప్లేస్ని కారిడార్ అంటారు. నాకు తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ తెలీదు. సో కారిడార్ చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే పార్వతీవర్ధిని దేవి అమ్మవారు ఉంటారు. సో అమ్మవారి ఉత్సవాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయంట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది ఫేమస్ అంటే 24 తీర్థాలు, అంటే 64 తీర్థాలు ఉంటాయి. అందులో 24 ముఖ్యమైనవి. ఆ 24లో 22 తీర్థాలు ఇక్కడే ఉంటాయి. తీర్థాలు మీన్స్ బావులు అనమాట. ఇక్కడ 22 బావులు ఇక్కడే ఉంటాయి. ఒక్కొక్క బావికి ఒక్కొక్క ప్రత్యేకత. అండ్ ఒక్కొక్క బావి నీళ్ళ రుచి మాత్రం ప్రతిదానికి దానికి సంబంధం లేకుండా ఉంటాయి. అలా నెంబర్ 1 చూసారు కదా, ఇలా బావులు ఉంటాయి. 22 బావులకు 22 రకాల నీళ్ళు. అవి అంటే రుచికి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. 22 రకాల నీళ్ళు వేరే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైందంటే కెమెరా అలౌడ్ లేదు. మా ఫ్రెండ్ ఎవరో ఫోన్ తీసుకొచ్చాడు. సో తన ఫోన్తోనే షూట్ చేశానంతా. సగం వాడు షూట్ చేసిన తర్వాత చెప్పాడు. అదేదో ముందే చెప్పుంటే జర నీట్గానే వచ్చేది. సో ఎలా ఉన్నా కానీ వీడియో లోపల ఇంటర్వ్యూ ఏదైతే ఉందో బావుల గురించి, 22 బావుల గురించి నేనైతే వీడియో అనేది చూపిస్తాను. 22 బావులు ఎలా ఉంటాయి అనేది. సో ఒక్కొక్క బావి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే బావులలో 22 బావులలో స్నానం చేసామంటే మనం ఏదైనా పాపాలు చేస్తుంటే పోతాయని ఇక్కడ గట్టిగా నమ్ముతుంటారు. సో అదే మీకు చూపించడానికి ట్రై చేశాను. ఇంటర్వ్యూ అయితే ఇది 22 బావులలో ఈ ఒక్క బావుల్లో ఉంటాయి. 22 బావి మాత్రం తీర్థంలో ఇస్తారు. తీర్థం మీన్స్ తాగడానికి. ఎట్లా అంటే చేతిలో ఇస్తారు. మీరే చూడండి. ఒక్కొక్క బావికి ఒక్కొక్క ప్రత్యేకత అనమాట. అందులో ప్రత్యేకత బాగా రాముని ఇష్టమైందంటే అగ్నితీర్థం అనమాట. అగ్నితీర్థం అనేది మెయిన్. అదే బంగాళాఖాతం అంటారు. యాక్చువల్లీ 22 బావులకు స్నానం చేస్తే తపస్సు చేసినంత విలువ అంట 22 బావులలో స్నానం చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బావులలో 22 బావులు 22 అంటే బాణాల లెక్క రాముల వారు పూజించేవారంట. పూజించేవారు కదా. సో ప్రతి బావికి దాని ప్రత్యేకతలు 19 కదా. 20 వచ్చేసి 21 అని 22 బావులు ఇదే ప్రత్యేకత. తీర్థం ఇస్తుంది. ఇదంతా ఫినిష్ చేసుకొని లోపలి కారిడార్ నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో గణపతి విగ్రహం కనిపించింది.
గణపతి విగ్రహం అనేది స్టార్టింగ్ అంటే బావులో స్నానం చేసేయంగా లెఫ్ట్ సైడ్లో గణపతి కనిపించింది. అలా ముందుకెళ్తుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ లింగాల అంటే శివలింగాన్ని ఇక్కడ ఫేమస్ శివలింగం కదా రాముడు కాబట్టి చుట్టుపక్కల అవన్నీ చూడండి సైడ్లో మొత్తం ఆ గ్రిల్స్ కార్డ్ సైడ్ మొత్తం శివలింగాలు ఇవి. ఇక్కడ ఉండే ప్రతి శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందంట, అది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. సో ఓవరాల్గా లోపల ఇన్నర్ వ్యూ అయితే ఇది మొత్తం గుడి కారిడార్ మాత్రం చాలా బాగుంది. ఆ నిర్మించిన మొత్తం రాళ్లతోనే కదా, కాకపోతే పెయింట్ వేస్తారు. ఇవన్నీ చూస్తే రీసెంట్గా సిమెంట్తో బిల్డ్ చేసినలా ఉన్నాయి. నేను అదే ఫీల్ అయ్యాను ఫస్ట్. కాదు యాక్చువల్లీ ఇవన్నీ రాళ్లతో చేసినాయి, కాకపోతే పెయింట్ ఆర్కిటెక్చర్ లిటిల్ చేంజెస్ చేసి మనకు పెయింట్ రూపంలో పైన చూడండి మొత్తం డిజైన్ అంతా స్టోనే అనమాట, ఇది కింద మీద అంతా. సో ఇది ఒక తమిళనాడులోనే ఉన్న గుడి, చాలా ప్రత్యేకమైనది. రామేశ్వరం ముందు చూడండి టెంపుల్. సో నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఎలా అంటే రామనాథేశ్వర స్వామిని చూపించడానికి. బట్ అక్కడ ఏంటంటే టెంపుల్ వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల అప్పటికే ఈ వీడియో మావాడు చూసే చాలా భయం వేసింది, ఎవరైనా ఫోన్ లాక్కుంటారేమో అని. సో నా వల్ల తన ఫోన్ లాక్కుంటారని చాలా బాగా అనిపించింది. నేను చెప్పాను కదా గుడి ఇదే రామేశ్వరేశ్వరిని అంటే మెయిన్ గుడి అనమాట. ఇది రామనాథేశ్వర స్వామి టెంపుల్ లోపలికి ఒక 3 గుళ్ళు ఉంటాయి. అంటే సైడ్కి పార్వతీవర్ధిని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇది. సో లోపల విగ్రహం అని అయితే చూపించలేను, ఎందుకంటే అది ఆల్రెడీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇటు సైడ్ చూడండి, అటు సైడ్ మొత్తం కారిడార్ అనమాట. అది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి హిందూ రిలీజియన్ గురించి వేటు అని సంథింగ్ రాశారు చూడండి. స్వామి శరణి బియాండ్ దిస్ లిమిట్ అంట. సో ఆఫ్టర్ దర్శన్ వస్తుంటే కరెక్ట్ అరౌండ్ 12:30 అయింది. సో గంట కొట్టేసారి. Hey, just giving a shout out to my friend in India who's putting out some really cool videos. The channel's called Discover Nagesh, and you should check it out. There's some good information, and it could be very helpful if you ever want to take a trip to India.